ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఎన్సీసీ 76వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గల ఎస్బీఎస్వైఎం డిగ్రీ కళాశాల నందు ఆదివారం ఎన్సీసీ 76వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణ కుమారి అధ్యక్షత వహించారు. ముందుగా కళాశాల ప్రిన్సిపల్ ఎన్సీసీ విద్యార్థులచే గౌరవ వందనాన్ని స్వీకరించి అనంతరం ఎన్సీసీ డే సందర్భంగా పతాకావిష్కరణ చేశారు. ఎన్సీసీ ఆవిర్భావం గురించి విద్యార్థులకు తెలియజేశారు. ఎన్సీసీ డే సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల విన్యాసాలు మరియు ఎన్సీసీ విద్యార్థులు చేసిన పిరమిడ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా ఎన్సీసీ క్యాడెట్స్ చేసిన విన్యాసాలు చూపర్లను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్సీసీలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికేట్లు మరియు బహుమతులు ప్రిన్సిపల్ చేతుల మీదుగా అందించారు. రామకృష్ణాపురం పవర్ గ్రిడ్ వారు నిర్వహించిన ఎస్ఏ రేటింగ్ కాంపిటీషన్ లో విజేతలకు ప్రథమ బహుమతి 2500, ద్వితీయ బహుమతి 2000, తృతీయ బహుమతి 1500 మరియు ప్రత్యేక బహుమతి 1500 చేశారు. అంబేద్కర్ యూనివర్సిటీలో నిర్వహించిన యువ ఉత్సవంలో భాగంగా సైన్స్ మేళాలో ద్వితీయ బహుమతి పొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. ఏఐవైఎఫ్ 22వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాల్సిందిగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మొజ్జాడి యుగంధర్ కోరారు. అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ 22వ రాష్ట్ర మహాసభలు శ్రీకాకుళం జిల్లా కేంద్రంగా ఫిబ్రవరి 6, 7, 8, 9 తేదీల్లో నిర్వహించడం జరుగుతుందని ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి యుగంధర్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వాసు, శ్రీనివాసరావులు తెలిపారు. ఆదివారం నర్సనపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిందని, యువతకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. అందరికీ విద్య, వైద్యం, ఉపాధి భారత రాజ్యాంగ ప్రాథమిక హక్కులుగా గుర్తించిన విద్య వ్యాపారంగా మారిందని, వైద్యం అందరికీ అందట్లేదని, చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు దొరకట్లేదని ఆరోపించారు. పోరాటాల పురిటిగడ్డగా నెలకొన్న శ్రీకాకుళం జిల్లాలో ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలు జరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున యువత కదలి రావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ నియోజకవర్గ నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఏఐవైఎఫ్ నియోజకవర్గ అధ్యక్షుడిగా అరవింద్, కార్యదర్శిగా సాంబశివరాజు, ఉపాధ్యక్షులుగా కర్ణవీరుడు కమిటీ వారు ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు వసంతరావు, క్రాంతి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసం సందర్భంగా కోస్టా పంచాయతీ పైడిపేట గ్రామంలో నగర భిక్షాటన చేసిన శివస్వాములు. రణస్థలం మండలం కోస్టా పంచాయతీ పైడిపేట గ్రామంలో శ్రీ వైద్యనాథేశ్వరి ఆలయంలో ధర్మకర్త సుబ్రహ్మణ్యం గురుస్వామి ఆధ్వర్యం నందు పార్వతీ పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి నగర భిక్షాటన కార్యక్రమంలో భవతి భిక్షాందేహి అని పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలను శివస్వాములంతా కలిసి పైడిపేట నుండి పతివాడిపాలెం, పైడి భీమవరం, కోస్టా గ్రామాల్లో ఊరేగించి నగర భిక్షాటన నిర్వహించారు. ఈ నగర భిక్షాటనలో భక్తులు ఇచ్చినటువంటి కానుకలను సోమవారం నాడు జరిగే అన్నప్రసాద కార్యక్రమంలో ఉపయోగించడానికి నిర్ణయించారు. సత్తా చాటి చూపిన రేగిడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు. జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ఎన్విరాన్మెంట్ సైన్స్ కాంగ్రెస్ 2024లో భాగంగా విజయనగరం మున్సిపల్ హై స్కూల్ కంటోన్మెంట్ వద్ద నిర్వహించిన మినీ సైన్స్ ఎక్స్పోలో రేగిడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జిల్లా స్థాయిలో తృతీయ స్థానం సాధించింది. జీవశాస్త్ర ఉపాధ్యాయుని బోరవెల్లి ఉమామహేశ్వరి మార్గదర్శకత్వంలో 9వ తరగతి విద్యార్థులు లావణ్య, శ్రావ్య సృజనాత్మకంగా రూపొందించిన సెల్యులోజ్ పార్ట్స్ అనే ప్రాజెక్టును విద్యాశాఖాధికారి పరిశీలించి అభినందించారు. అలాగే జిల్లాలో తృతీయ స్థానం సాధించిన విద్యార్థులకు పాఠశాల హెడ్ మాస్టర్ లక్ష్మణరావు, ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో నేషనల్ గ్రీన్ కార్స్ జిల్లా కోఆర్డినేటర్ బూరి వేణుగోపాలరావు, సత్యారావు, ప్రాజెక్ట్ డైరెక్టర్ గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్గా బెందాళం అశోక్ ఎన్నికైన నేపథ్యంలో ఆయనకి ఘన స్వాగతం పలికిన ఇచ్చాపురం నియోజకవర్గ వాసులు. ప్రభుత్వ విప్గా బెందాళం అశోక్ బాబు బాధ్యతలు చేపట్టి ఆదివారం మొదటిసారిగా ఇచ్చాపురం నియోజకవర్గానికి చేరిన సందర్భంగా కొర్లాం నుండి ఘనంగా కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికారు. మహిళలు, కార్యకర్తలు కొర్లాం నుంచి ర్యాలీగా బయలుదేరి సోంపేట మీదుగా ప్రవేశ చేరుకున్నారు. జనసేన సమన్వయకర్త దాసర్ రాజు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్ గురజాపు రాముని సత్కరించిన మీడియా ప్రతినిధులు. రణస్థలం మండల కేంద్రంలో ఆదివారం రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్ గురజాపు రామును మీడియా ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందజేసి దుస్తాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. రాము మాట్లాడుతూ తనకు శుభాకాంక్షలు తెలియజేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో పలు మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు అసెంబ్లీ సమావేశాలు ముగించుకుని నేరుగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా శాసనసభలో ఎచ్చెర్ల నియోజకవర్గం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి ప్రతినిధిగా బలమైన వాణి వినిపించానని, ఏడుకొండల స్వామి ఆశీస్సులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అండదండలతో నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దగలననే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. హైందవ ధర్మాన్ని గురించి ప్రసంగించిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు పొందూరు మండలం గారపేట ఆనందాశ్రమంలో ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద ఏర్పాటు చేసిన హిందూ సమ్మేళనానికి ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు విచ్చేసి హైందవ సోదర సోదరీమణులను ఉద్దేశించి సనాతన సాంప్రదాయం, హైందవ ధర్మాన్ని గురించి ప్రసంగించారు. దేశంలో ప్రతి విద్యా సంస్థల్లో ఎన్సీసీ ఒక భాగం కావాలని శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సురేఖ పిలుపునిచ్చారు. దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో, చక్కని ఆలోచనతో ప్రతి ఒక్కరూ విధిగా విద్యార్థి జీవితంలో ఎన్సీసీలో చేరాలని శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సురేఖ పిలుపునిచ్చారు. దేశంలో గతం కంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ లకు మంచి రోజులు వచ్చాయన్నారు. నేషనల్ క్యాడెట్ కోర్ 76వ వ్యవస్థాపక దినోత్సవం వేడుకలు శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రిన్సిపల్ సురేఖ మాట్లాడుతూ రేపటి పౌరుల్లో క్రమశిక్షణ, సేవాభావం, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవటానికి ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ లు ఎంతో తోడ్పడతాయన్నారు. ప్రపంచంలో అతిపెద్ద యూనిఫామ్ ఉన్న యువజన దళంగా ఎన్సీసీ ప్రసిద్ధిగాంచిందన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించే సమయంలో, కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎన్సీసీ విద్యార్థులు అందించే సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. అంతకన్నా ముందు ఆర్ట్స్ కళాశాల ఎన్సీసీ విద్యార్థులు ప్రదర్శించిన మాస్ డ్రిల్, జెండా వందనాన్ని స్వీకరించారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ఎన్సీసీ అధికారి మరియు లెఫ్టినెంట్ కల్నల్ పోల్నాయుడు, వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు ఇందిరాప్రసాద్, శాసక జోగినాయుడు, పీజీ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఎందువ పంచాయతీలో వెలసియున్న శ్రీ ఉమారామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న నడుకుదుటి ఈశ్వరరావు. జీసిట్నం మండలం ఎందువ పంచాయతీలో వెలసియున్న శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి వారిని, అలాగే శ్రీ నవదుర్గ అమ్మవారిని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు దర్శించుకున్నారు. అక్కడ ఆలయ పరిసరాలను చూసి మంత్రముగ్ధులై ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యల కోసం ప్రభుత్వానికి లేఖ రాస్తానని హామీ ఇచ్చారు. సంత ఉరిటి గ్రామంలో అగ్ని బాధిత కుటుంబాలకు చేయూత అందించిన శ్రీకాకుళం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ. ఆదివారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ వారు జీసిగడం మండలం సంత ఉరిటి గ్రామం ఎస్సీ కాలనీ నందు అగ్ని ప్రమాద బాధితులకు రెడ్ క్రాస్ సహాయ సామగ్రి అయిన కిచెన్ సెట్లు, తార్పన్లు, షీట్స్, దోమతెరలు, చీరలు, తువ్వాళ్లు, ఉన్ని దుప్పట్లు వితరణ చేశారు. కార్యక్రమంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు, జిల్లా ఎంసీ మెంబర్ శ్రీకాంత్, రెడ్ క్రాస్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ కొలివి రమణ తదితరులు పాల్గొన్నారు. ఎన్సీసీ వేడుకల్లో పాల్గొన్న ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ లో నిర్వహించిన ఎన్సీసీ డే వేడుకల్లో ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణ, కర్తవ్య భావం, నిస్వార్థ సేవ, నాయకత్వ లక్షణాలను పెంపొందించడం ఎన్సీసీ లక్ష్యమని, ఇది సమాజం మరియు దేశం యొక్క సంక్షేమానికి ఉపయోగపడేలా విద్యార్థులను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ ఎన్ తేజ, సొసైటీ ప్రెసిడెంట్ రామకృష్ణ, ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు. శనివారం అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో ప్లాస్టిక్ నిషేధం అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం నందు ప్లాస్టిక్ ఫ్రీ దేవాలయంగా గుర్తించగలదులకు ప్లాస్టిక్ నిషేధం అనే అంశంపై అవగాహన సదస్సు శనివారం ఇంద్రపుష్కరుని వద్ద గల వైజయంతి కళా ప్రాంగణం నందు ఏర్పాటు చేశారు. ఈ సమావేశం ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి ఎర్రంశెట్టి భద్రాజీ అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ సుధీర్ కుమార్, అరసవెల్లి వార్డు ఇన్ఛార్జ్ తెలుగు నాగరత్నం తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ నిషేధంపై ఈ కార్యక్రమంలో దేవాలయం చుట్టుపక్కల ఉన్న షాపుల వ్యాపారస్తులకు ప్లాస్టిక్ ఫ్రీ దేవాలయంగా ఉంచే బాధ్యత మనందరిపైన ఉందని తెలిపారు. డిసెంబర్ 1వ తారీఖులోగా పూర్తిగా ప్లాస్టిక్ ఫ్రీ దేవాలయం చేయాల్సిందిగా మున్సిపల్ కమిషనర్ చెప్పారు. కావున డిసెంబర్ 1వ తేదీ తర్వాత దేవాలయం చుట్టుపక్కల షాపుల వ్యాపారస్తులంతా ఎటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నా కూడా వారిపై తగు రుసుములతో కూడిన కఠిన చర్యలు తీసుకోబడనని తెలియజేశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.